జగన్ గారు మీరు ప్రతిపక్ష హోదా ఇచ్చేంత వరకు ముడిగడుక్కోకండి, అసెంబ్లీకి పోకండి, అసలు ఏ పని చేయమాకండి సార్. అట్లాగా ఉన్నాను. రాష్ట్రంలో ఎన్నో కోట్ల మంది ఉన్న దాంట్లో ప్రజల్లో ఏ ఒక్కళ్ళకో అవకాశం వస్తుంది ఎమ్మెల్యే, కొంతమందికి వస్తుంది ఎమ్మెల్యే. ఇంకా మీరు నేను సర్పంచ్ నుంచి ఏది రాకుండా ఒక డైరెక్టు సీఎం అయిపోయారు ఎమ్మెల్యేసి. మీకు అదృష్టం అది ఉంది, అందరికి రావద్దు అదృష్టం. మీ పొజిషన్లో మా లాంటి వాళ్ళకి ఇస్తారా? అసలు చెప్పమండి, ఎంతవరకు చేయాలైతే అంతవరకు చేస్తాం. మీలాగా కాళ్ళు రెండు చాపేసి పడుకోం. ఇది ఎట్లా ఉంటుందంటే, యుద్ధంలో నేను చేయను అని చెప్పేసి ఆగిపోతాడు మధ్యలో. సెకండ్ అని అంటారు, అది పురాణాల్లో చెప్తారు. కష్టం ఉన్నప్పుడు ఎదుర్కోవాలి, సుఖం ఉన్నప్పుడు అంతే ఉండాలి. చెప్తున్నా కదా, మీరు ఫస్ట్ నుంచి కష్టపడలేదు, సుఖపడ్డారు. ఫస్ట్ నుంచి కష్టపడినాడు చివరికి సుఖపడతాడు, ఫస్ట్ నుంచి సుఖపడినాడు లాస్ట్కి సంకనాగిపోతాడు. మీకు ఇక్కడ బ్యాడ్ టైం. మీరు ఈ విధంగా ఎన్ని రోజులు ఎలా అయితే ఉంటున్నారో, పదవి కాంక్షతో ఉండి ఎంతసేపు పదవి, మీకు ప్రజలకు సేవ చేయాలని ఏమాత్రం లేదది. ఎంతసేపు డబ్బు సంపాదించాలి, ఏం చేస్తావు అంత డబ్బు? దాని మీద పడుకుని దొర్లుతావా? ఎంతమంది కన్నా సాయం చేసేవా? ఓన్లీ ఒక్కళ్ళనే నీ వల్ల కొంతమంది అన్న బతికారన్న పేరుందా? ఇంకా మెల్లగా ఆలోచించి, ఒక్కసారి గుండె మీద చేయ ఆలోచించుకో. ముందుకెళ్ళా 55 ఏళ్ళు వచ్చినప్పుడు ఇంతవరకు ఎంత సంపాదించాము, ప్రజలకు ఎంత చేసాము అంటే ఎవరికో కూడా కొంచెం ఒక నలుగురు కన్నా సాయం చేసావా? ఇంటి పక్కడి కన్నా సాయం చేసావా? నీకు ఎందుకు ఇవ్వాలి మళ్ళీ ప్రతిపక్ష హోదా? ఏమి ఎలా